హాయ్ అండి, భూమిలో దేవి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో బృహలక్ష్మి గారు మన ఫ్యామిలీ మెంబర్. ఆవిడ ప్రతి వీడియోకి కూడా లక్ష్మీ ఇందుకూరి గారు ఎంత ప్రేమగా ఆప్యాయంగా పెడతారో, కృష్ణకుమారి గారు, బృహలక్ష్మి గారు, మైనంపాటి శాంతి గారు, చాలామంది, లీలావాణి గారు, బోలెడు మంది నా మైండ్లోనే ఉండిపోయారు. లక్ష్మీ ఇందుకూరి గారు ఎంత ఆప్యాయంగా పెడతారో, అట్లాగే కృష్ణకుమారి గారు, బృహలక్ష్మి గారికి నేను చెప్పిన వారంతా కూడా చాలా బాగా ఆప్యాయంగా ప్రతి వీడియోకి కామెంట్ పెడతారండి. అందులో బృహలక్ష్మి గారు నన్ను తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. వారి కోసం, ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఈరోజు నేను తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఏం చెయ్యాలి, మా తులసి మొక్క ఎప్పుడు గుబురుగా ఉండడానికి కారణం, నేను ఎట్లా పెంచుకుంటున్నాను చెప్పదలుచుకున్నానండి. అవన్నీ చెప్పే ముందు నా శారీ గురించి కూడా నేను చెప్పదలుచుకున్నానండి. గద్వాల్ శారీ ఇది. మంచి డార్క్ పింక్కి ముక్కుపొడుం రంగు అంటాం కదా, డార్క్ స్నఫ్, మంచి ముక్కుపొడు, రేర్ కాంబినేషన్. డార్క్ ముక్కుపొడుం కలరు, చాలా పాత చీర, ఒక 10 ఏళ్ల పైన అయిందండి శారీ తీసుకుని. ఓల్డ్ శారీ అనమాట. పూజలకు నేను పాత పట్టు చీరలు, పూజలకి, పుణ్య కార్యక్రమాలకి స్పెషల్గా ఒక రూమ్లో పెట్టుకుంటానండి పట్టు చీరలు. ఆ చీరలు తీసుకుని కడుతూ ఉంటానన్నమాట. ఈరోజు తులసమ్మ గురించి చెప్తున్నాను కదా, అందుకని చెప్పి ఈ చీర కట్టుకున్నాను. అట్లాగే నేను ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చానండి. వేరే శారీ కట్టుకుని వెళ్ళాను. ఆ శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుని వెళ్ళాను అనమాట. అయితే వీడియోకి నాకు టైం అయిపోయింది, బ్యాంగిల్స్ మార్చే టైం లేదు. అందుకని ఇంచుమించు మ్యాచింగ్గానే ఉన్నాయి కదా అని ఇట్లా అడ్జస్ట్ చేసేసాను. రింగు మీరు ఎప్పుడు చూసేది, నగలు గోల్డ్ వేసుకున్నప్పుడు గోల్డ్ రింగ్ పెట్టుకుంటాను కదా, అదే రింగ్ అనమాట. అట్లాగే మనకి థ్రెడ్తో వచ్చిన నల్లపూసలు మనందరికీ చాలా ఇష్టం కదా అండి. ఇదంతా థ్రెడ్స్, చక్కగా గుమ్మడికాయలాగా థ్రెడ్తో చేశారనమాట. మధ్యలోనేమో 2 పెద్ద మామిడి పిందెలు వచ్చాయి. ఈ శారీకి మ్యాచింగ్గా ఉంటుందని పెట్టుకున్నాను. అందులోనూ ఈరోజు తులసమ్మ పూజ, మీకు తులసమ్మ గురించి చెప్తున్నాను కదా, సో చక్కగా మంగళసూత్రం, నల్లపూసలు ఇట్లా వేసుకోవాలనిపించిందండి. చెవులకు కూడా ఇక మ్యాచింగ్ పెట్టుకున్నాను. మనం గోల్డ్ వేసుకుంటే మెడకి, చేతులకి గోల్డ్ వేసుకుంటే చెవులకు కూడా గోల్డే పెట్టుకుంటాం కదా, సో మ్యాచింగ్గా పెట్టుకున్నానండి. ఇది వరకు పెట్టుకున్నప్పుడు ఎన్ని గ్రాములు అని అడిగారు. ఒక్క టాప్ 4 గ్రాములు అంతేనండి. ఎవరో అడిగారు ఎన్ని గ్రాములు పడింది మీకు అని. ఇది ఒక్క టాప్ 4 గ్రాములు. చాలా లైట్ వెయిట్ అనమాట. ఇంకా అసలు ఎంత లైట్ వెయిట్ అంటే పెట్టుకుంటే హాయిగా ఉంటుంది నాకు. రండి ఇప్పుడు తులసి మొక్కని హెల్దీగా గుబురుగా ఎట్లా పెంచుకోవాలి, తులసి మొక్క ఉపయోగాలు ఏంటి చెప్పుకుందాం రండి. చూస్తున్నారు కదా అండి నా తులసి మొక్క ఎంత గుబురుగా ఉందో మీరు చూస్తున్నారు కదా. తులసి అంటే దైవ స్వరూపిణి. మనకు ఎందుకు, మన హిందువులం ఎందుకు పూజిస్తాము, ప్రపంచంలో అన్ని దేశాలే కూడా తులసిని చాలా ప్రత్యేకంగా వాళ్ళు సైంటిఫిక్గా హెల్త్కి మంచిదని వాడతారు. మనం మాత్రం మన భూమి కర్మభూమి, అందుకని చెప్పి మన హిందువులందరం కూడా గోవుని, తులసిని చాలా ఇదిగా పూజిస్తాం, ఎంతో భక్తితో పూజిస్తాం. పవిత్రమైన కర్మభూమి మన హిందూ భూమి. అయితే ఈ తులసమ్మని మనం అసలు ఎందుకు ఇంత పూజిస్తాము, ఆక్సిజన్ని సప్లై చేసే ఎయిర్ ప్యూరిఫైయర్గా ఈ తులసమ్మ ఎంతో ఉపయోగపడుతుందండి మనకు. మెయిన్ డోర్ ముందే ఉండాలి, ప్రధాన ద్వారం ముందే ఉండాలి, తూర్పు ద్వారం ముందే ఉండాలి అని ఎందుకంటారంటే ఆక్సిజన్ సప్లై బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని మనం 3 ప్రదక్షిణలు ఎందుకు చేస్తాము, ఆక్సిజన్ కోసం, హెల్త్ కోసం. మనం తులసి మొక్క అంటాం, ఎక్కువగా తులసి కోట అంటాం. మన పూర్వీకులంతా కూడా తులసి కోట అనేవారు. కోట అంటే రక్షించేది, మనల్ని అనారోగ్యాల నుంచి ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ నుంచి రక్షించేది తులసమ్మ. ఇంటి ముందు తులసమ్మను పెట్టాలి అంటే
నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి ఎవరైనా వస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా అమ్మ తీసేసుకుని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అసలు ఈ తులసి మొక్కని ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి? మనకి ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది కదా అండి. మంచి సీజన్ అంటే ఆషాఢ మాసంలో, అంటే శ్రావణ మాసం మొదలయ్యే ముందు లేదా శ్రావణ మాసం మొదటి రోజు మనం తులసమ్మని పెట్టుకుంటాం. అయితే ఈ తులసిలో ఎన్ని రకాలు ఉంటాయంటే 5 రకాలు ఉంటాయి. ఇంకా వేరే కూడా ఉంటాయి అనుకోండి, ముఖ్యంగా 5 రకాలు ఉంటాయి. అందులో మనం లక్ష్మీ తులసి, కృష్ణ తులసిని మాత్రం కలిపి పెట్టాలి. ఏమీ లేదండి, రాధాకృష్ణుల్లాగా లక్ష్మీనారాయణలాగా భావన మనకట్లా. నల్ల రంగు ఉండేదేమో కృష్ణ తులసి అంటాం, తెల్ల రంగు తులసిని మనం లక్ష్మీ తులసి అంటాం. ఈ 2 తులసిలు కలిపి పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవాలి. ఒట్టి మట్టిలో పెడితే పెరగదు మొక్క, కొంచెం క్షీణించిపోతూ ఉంటుంది అనమాట. అంటే క్రమేపీ అలాగా ఎదుగుదల లేకుండా నిద్రిస్తుంది, నిద్రపోయింది అంటాం. అట్లా కాదండి. ఏదైనా సరే ఒక బస్తా ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. పోనీ ఇంత టబ్బను, ఒక టబ్బు మట్టి, ఒక టబ్బు వర్మీ కంపోస్ట్, ఒక టబ్బు కోకోపిట్. కోకోపిట్ అంటే తెలుసు కదా, కొబ్బరి పొట్టు. ఇట్లా 1:1:1 అంతే. మరొకసారి చెప్తున్నానండి, మన మొక్కలకైనా అంతే కదా. ఒక బస్తా మట్టి, ఒక బస్తా కోకోపిట్, ఒక బస్తా వర్మీ కంపోస్ట్, 3 కలపాలన్నమాట. సమాన పాళల్లో కలపాలి. 3 కలిపి పెట్టాలి తులసి మొక్కని. మంచి రోజు చూసుకొని పెట్టాలి. పంచమి, దశమి, ఏకాదశి, సప్తమి అట్లా పెట్టుకోవాలి. శుక్రవారం పెట్టుకుంటే మంచిది, చాలా మంచిది. గురు శుక్రవారాలు మంచివి. ఏ వారమైనా పెట్టుకోవచ్చు. ఎక్కువగా శుక్రవారం మంచిది అంటారు, లేదా తిథి మంచిదన్నా మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఈ తులసి మొక్కకి ఖచ్చితంగా ఎండ బాగా తగలాలండి. ఎండ తగలకపోతే కూడా మనం ఈ మట్టి పాళ్ళల్లో కలుపుకున్నా సరే, ఎరువులు వేస్తున్నా సరే, ఎందుకు నిద్రపోతుంది అంటే చక్కటి ఎండ తగలాలి. కనీసం 1 గంట తగిలినా చాలు. అందుకే చూడండి, మనకు పూర్వం ఈశాన్యంలో పెట్టాలి, తూర్పు వైపున పెట్టాలంటే పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు తాకాలి మొక్కకి. తులసి మొక్కకి ఎప్పుడు కూడా మంచి దట్టమైన ఎండ తగలాలి. 1 గంట తగిలినా చాలు. ఈ విధంగా మనం చక్కగా మట్టి, వర్మీ కంపోస్ట్, కోకోపిట్ సమపాళల్లో కలుపుకుని మంచి ఎండ తగిలే చోట పెట్టుకున్నామనుకోండి, ఈ తులసి మొక్క 2 సంవత్సరాలు, ఇంకొక 4-5 నెలలు ఖచ్చితంగా ఆరోగ్యంగా హెల్దీగా ఉంటుందండి, గుబురుగా. అయితే నీరు పోసేటప్పుడు రోజు మనం దండం పెట్టాలని చెప్పి నీరు పోసేయకూడదు. సరిపడా నీరు, ఒక ఇత్తడి చెంబు, ఒక రాగి చెంబు, ఒక మట్టి చెంబు. స్టీల్ మాత్రం వాడకూడదండి. ఎట్టి పరిస్థితులను నెగిటివ్ ఎనర్జీని స్టీల్ అనేది గ్రహిస్తుంది. అందుకని చెప్పి స్టీల్ వాడకుండా ఏదో ఒక చింత చెంబు పెట్టుకుని చక్కగా ఇలా చేతితో ఇలా చల్లుతూ పోసినట్టు పోస్తే ఒట్టి మొదలే కాకుండా తులసి మొక్క చుట్టూ ఉన్న ఈ మట్టి అంతా కూడా తడిచి, ఈ బలం అంతా కూడా ఆ తడి నుంచి వేర్లు గ్రహిస్తాయి కదా. నెలకు ఒక్కసారి ఖచ్చితంగా వర్మీ కంపోస్ట్ 2-3 గుప్పెళ్ళు ప్రతి నెల ఒకసారి వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి. అప్పుడప్పుడు నెల విడిచి నెల ఒక ఆవు పిడక ముక్కలుగా చేసి, లేదా పొడిగా మిక్సీలో ఒక రౌండ్ వేసి, ఆవు పిడక మంచిదే కదా, మెత్తగా పొడిలాగా చూర్ణంలాగా చేసి తులసి కుండి మొదట్లో చల్లాలన్నమాట. అట్లాగే మట్టిని కూడా మనం ఇట్లా దాన్ని ఏమంటారు, ఇట్లా గుల్ల చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా గుల్ల చేయాలండి. వేరుకి గాలి తగలాలి. ఎంత మనకి దైవ స్వరూపిణైన మొక్కే కదా, ఆక్సిజన్ సప్లై చేసి రోగ నిరోధక శక్తిని పెంచి మనకి ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి చెట్టు. అందుకనే మనం ఆ తులసి చెట్టు కాదు, తులసి మొక్కని మనం దేవతగా కొలుస్తాం మన హిందూ భూమిలో. చూడండి, ఏదైనా నివేదన చేసేటప్పుడు ప్రత్యేకంగా దేవాలయాల్లో మహానైవేద్యం అది పెట్టేటప్పుడు ఒక తులసి దళం వేసి సమర్పిస్తారు. అంటే ఏ విధమైన అంటూ లేకుండా, ఏ విధమైన సూక్ష్మక్రిములు కూడా దరి చేరకుండా ఉండడానికి తులసిని ఇంత పరమ పవిత్రంగా వాడతారు దేవాలయాల్లో, ఇంకా తీర్థాల్లో కూడా వాడతారు. ఖచ్చితంగా ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మనం స్వీకరించే తీర్థంలో ఖచ్చితంగా తులసి దళాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి. తర్వాత ఈ తులసి మొక్క ఎట్లా పెంచాలి ఏంటంటే, వెన్నులు వచ్చేస్తాయి కదా, వెన్నులు పుట్టుకొచ్చేస్తాయి, పువ్వుల్లాగా వచ్చి గుత్తులు ఇట్లా. ఇగో చూడండి, ఈ వెన్నులు వచ్చేస్తాయి కదా తులసి మొక్కకి. నేను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ ఈ వెన్నులు కట్ చేసేస్తూ ఉంటానండి. లేత వెన్నులు అయితే చేతితో కట్ చేస్తాను, లేదంటే కత్తెరతో కట్ చేస్తాను. చాలామంది అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఆడవారు చేయకూడదు అంటారు. అదేమీ లేదండి. మంగళవారాలు, శుక్రవారాలు కట్ చేయకూడదు, దుర్ముహూర్తాల్లో కట్ చేయకూడదు, అష్టములని అట్లాంటి గడియల్లో కట్ చేయకూడదు. అంతేగాని ఇదిగో చూడండి, వెన్ను ఉంది కదా, ఈ వెన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. నేను తుంచుతున్నాను చూడండి ఇప్పుడు ఈ వెన్నుని. ఈ వెన్ను ఇలా చిన్నగా ఉన్నప్పుడే, అసలు నేను పెరగనివ్వను, ఈ వెన్నుని అస్సలు పెరగనివ్వను నేను. చూడండి, చిన్నగా ఉన్నప్పుడే తుంచేశాను. మనం పూజ చేసే చెట్టుని తుంచేసారు మీరు అంటారేమో. లేదండి, తుంచి ఈ దళాలు ఎక్కువ, ఇప్పుడు చెట్టు పెద్దది అయిపోయింది అనుకోండి,
ఈ వెన్నులన్నీ కూడా మనం మాలగా కట్టి మధ్య మధ్యలో చక్కటి పువ్వులు, వెన్ను పెద్దగా ఉంటే మందార పువ్వు, మధ్య మధ్యలో చిన్ని చిన్ని పువ్వులు ఇవి కలిపి మాల కట్టి వెంకటేశ్వర స్వామికి వేసుకోవచ్చు. మనం వినాయకుడికి తప్ప ఏ దేవుడికైనా వేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం మంగళవారం తుంచకూడదు అంతే. తర్వాత ఈ వెన్నుల్ని ఇట్లా తుంచేస్తాం కదా, ఇవి మనం భగవంతుడికి ఒకవేళ 4-5 ఉన్నాయి, మాల కట్టేంత లేవు, తక్కువ ఉన్నాయనుకోండి, మహావిష్ణువు పాదాల దగ్గర పెట్టి ప్రసాదంగా తీసుకుని మనం తినొచ్చు. ఎందుకంటే మన ఇంట్లో పెంచుకునే మొక్క, ఏ విధమైన కెమికల్స్ మనం స్ప్రే చేయం, చక్కగా మనమే తినొచ్చు. మరిగే నీళ్ళల్లో వేసుకుని టీలాగా తాగుతామా, లేదంటే చక్కగా ఇలాగే నవ్వులు తింటామా, మన ఇష్టం అది. తర్వాత అండి, తులసి ఆరోగ్యంగా గుబురుగా పెరగాలంటే పసుపు ముద్దలు ఇంతంత పసుపులు అద్దేసి రోజు పసుపులు పోసేసి పుణ్యం అనుకుని కుంకుమ బొట్లు విపరీతంగా పెట్టేసి, గంధం బొట్లు విపరీతంగా పెట్టి, మొదలంతా ముద్దలుగా గంధం రాసేసి బొట్లు పెట్టేస్తే తులసి మొక్క నిద్రపోతుంది. అట్లా కాదండి, ఎంతైనా మొక్క అనేది మన దృష్టిలో ఉండాలి. దైవ స్వరూపిణి అయినా కూడా ఒక మొక్క అనేది మనం దృష్టిలో పెట్టుకుని చక్కగా ఇట్లా మనకు తులసి కోట ఉంటుంది కదా, ఈ కోటకి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టుకోవచ్చు. మనం చక్కగా అట్లా పెట్టుకోవచ్చు. తర్వాత అండి, దీపం పెడతాం కదా మనం, ఆ దీపం కూడా తులసి మొక్క మొదట్లో పెట్టేస్తారు. దానివల్ల వేడికి తులసి మొక్క కాలిపోతుంది. అగరత్తులు మొదట్లో హడావిడిగా టెంపుల్స్కి వెళ్తారు, టెంపుల్లో చక్కగా తులసి ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ తులసిని ఏం చేస్తారంటే గుత్తులుగా అగరత్తులు కార్తీక మాసంలో అది వెళ్ళిపోయి హడావిడిగా వెలిగించేసి గుచ్చేసి వచ్చేస్తారు. ఆకులు కాలిపోయి చెట్టు పుణ్యం కాదు కదా, ఎదురు పాపం చుట్టుకుంటుంది. అలాంటి పనులు చెయ్యొద్దండి. అగరబత్తీలు అవి దూరంగా పెట్టుకోవాలి, వేడికి కాలిపోయే అవకాశం ఉంటుంది. మనం టెంపుల్స్లో అది కూడా ఎక్కువ తులసి ఎందుకు వేస్తాం, తులసి వనాలే పెంచుతారు. ఏదైనా టెంపుల్కి వెళ్ళి చూడండి, కాస్త ఖాళీగా ఉంటే చాలా ప్లేస్ అంతా తులసి మొక్కలు వేసేస్తారు. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతుందండి. మనకి ఆక్సిజన్ పెంచి ఎయిర్ అంతా కూడా క్లీన్ చేసి ఆ ఏరియా అంతా కూడా మంచిదన్నమాట, మనకి ఆరోగ్యానికి మంచిది. అందుకనే చూడండి, మనం టెంపుల్కి అసలు వెళ్తున్నామనేదే కొంచెం పవిత్ర భావంతో వెళ్తాం. వెళ్ళిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనకి, వచ్చేటప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీతో తిరిగి వస్తాం మనం. ఇవన్నీ కారణాలు. ఈ తులసి దళాలని చక్కగా మనం డైలీ ఒక్క దళం తిన్నా చాలండి. డైలీ తింటే మనకి క్యాన్సర్ వ్యాధి కూడా రాదు, క్యాన్సర్ బారిన కూడా పడరు. దగ్గు, జలుబు, తుమ్ములు ఇటువంటివన్నీ కూడా, ఎలర్జీస్ ఇవన్నీ కూడా పోతాయి. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. తులసిని పూజించడమే కాదు, పక్కన మనకి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ అమ్మవారేమో నేను పూజించే అమ్మవారు అనమాట. పక్కన చూడండి వేరే తులసి మొక్కలు ఉన్నాయి చూడండి, నాకు 2 ఇవి ఇక్కడ ఉండవు, మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు పెట్టాను. కానీ నా మెయిన్ డోర్ ముందు ఉంటాయి అనమాట. అంటే మెయిన్ డోర్ ముందు గార్డెన్ ఉంది కదా, నాకు ఎండ తగిలే ప్లేస్లో ఇవి ఉంటాయి. ఈ 2 కూడా ఉంటాయి. చాలా గుబురుగా హెల్దీగా ఉంటాయండి. మీకు చెప్పాను కదా, ఇప్పుడు మట్టి, వర్మి కంపోస్టు, కోకోపిట్ ఇవన్నీ కలుపుకోవాలని చెప్పాను కదా. అట్లా కలుపుకుని నెలకు ఒక్కసారి కాస్త వర్మి కంపోస్ట్ వేసుకోవడం, అప్పుడప్పుడు ఆవు పిడక పొడి చేసి వేసుకోవడం, తడి చూసుకుని నీరు పోసుకోవాలి. మట్టి తడిగా ఉంటే పొయ్యక్కర్లేదు. 2 రోజులకు ఒకసారి, రోజు విడిచి రోజు అలా పోస్తే చాలు నీరు. లేదు మేము రోజు పొయ్యాలి ఆరాధనలో భాగంగా అంటే చాలా ఒక పావు లీటర్ నీళ్లు చెంబులో కొద్ది నీళ్లు తీసుకుని జస్ట్ పొయ్యండి అంతే. తడి ఎక్కువైనా కూడా తులసి ఆకులు పండిపోయి నిద్రపోతాయి. మనం శ్రావణ మాసం మొత్తం కూడా, అంటే రోజు పూజ చెయ్యని వారు కూడా, ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళేవారు, బిజీగా ఉండేవారు, డైలీ తులసి పూజ వీలు కాదు, అటువంటి వారు కూడా శ్రావణ మాసం కార్తీక మాసం డైలీ తులసి పూజ చేస్తారు. ఎందుకంటేనండి, తులసి చలిని తట్టుకోలేదు. తులసి మొక్కకున్న గుణం ఏంటంటే, ఆ మొక్క తత్వం ఏంటంటే చలిని తట్టుకోలేదు. అందుకనే మనం చూడండి, కార్తీక మాసం 4 రోజులు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల లోపల తులసి దీపం పెట్టాలి నియమం ఉంది మనకి. ఇవన్నీ కూడా సంరక్షణార్థం. మనకు కూడా బ్రహ్మముహూర్తంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నామనే తృప్తి మంచి జరుగుతుంది. తులసి మొక్క మనం తెల్లవారుజామున దీపం పెట్టడానికి కారణం అది. ఆ వేడిని గ్రహించుకుని తులసి మొక్క ఆరోగ్యంగా నిలబడుతుంది. చలికి తట్టుకోలేదు తులసి మొక్క, వేడి ఎక్కువగా కావాలి తులసి మొక్కకి. మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వెన్నులు ఉంటే చెట్టు గుబురు రాదు. ఇట్లా ఈ వెన్నులు నేను మీకు చూపించడం కోసమే తుంచలేదు, ఈ దళాలని తుంచుతూ ఉండాలి. ఈ మాత్రం ఇంత చిన్ని వెన్ను రాగానే తుంచేసుకోవాలి మనం. తుంచుకోవడం వల్ల అక్కడి నుంచి గుబురుగా కొమ్మలు వచ్చేస్తాయి. మళ్ళీ వాటిల్లోంచి వెన్నులు వస్తాయి, వాటిని మళ్ళీ తుంచేస్తూ ఉండాలి. అయ్యో పూజించే తులసిని తుంచవచ్చా అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. తుంచితేనే ఆరోగ్యంగా ఉంటుంది. దానికి మనకు మనసు ఏమీ ఫీల్ అవ్వకుండా మనం విష్ణువుకి పూజ చేస్తాం. మళ్ళీ ఈ దళాలతో చేసి వాటిని మనం ప్రసాదంగా తింటాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరం తలొక దళం తింటే అయిపోతుంది కదా. ఒక 5 దళాలు తుంచాము, వెన్నులు వచ్చినప్పుడల్లా తుంచేసుకోవాలి. దానివల్ల కూడా చెట్టు గుబురుగా అవడానికి మెయిన్ కారణం కింద బలమైన మట్టి, సారవంతమైన మట్టి, పైనేమో ఈ వెన్నులు ఎప్పటికప్పుడు తుంచేయాలండి, లేదంటే చెట్టు పాడవుతుంది.
అట్లాగే మరొక ముఖ్య విషయం అండి, తులసి దళాలు ఆడవారు తెంచకూడదు అంటారు కదా. ఏమీ లేదండి, అదేమీ లేదు. పూర్వకాలంలో పెద్దవారు ఇదంతా కూడా అంటే మైలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆడవారంటే పురుళ్ళు చంటి బిడ్డలతో ఉంటారు, ఇంకా కూడా ప్రతి నెల 5 రోజులు పనికిరాదు కదా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో పూర్వకాలంలో ప్రతిదీ కూడా ఏదో ఒక భయం పెడితేనే కానీ వినరు. అంటే ఇప్పుడున్నంత బుక్స్ అని సోషల్ మీడియా ఇంత నాలెడ్జ్ అప్పుడు ఉండేది కాదు. ఎవరో ఒక పెద్ద చెప్తే అది వినేవారు అందరూ. ఒక దేవాలయంలో పండితుల వారు స్వాముల వారు చెప్తే వినేవారు. అట్లా ఆడవారు తుంచవద్దు అంటే ఏదో ఒక సమయంలో అన్ని సమయాల్లోనూ తుంచేస్తారేమో అని చెప్పి అట్లా పెట్టడమే కానీ అట్లా ఏమీ లేదండి. ఆడవారం మనం శుక్రవారం మంగళవారం కాకుండా మన తులసి మొక్క ఆరోగ్యంగా ఉండాలి. పూజించేది మనం భక్తితో పూజిస్తున్నాం. అమ్మ మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది. తప్పకుండా ఆడవారు తుంచొచ్చు, కట్ చేయొచ్చు, ఏం కాదు. ఈ తమలపాకులు మన ఇంట్లోవేనండి. చాలా పెద్దగా ఉన్నాయి చూసారా, నా చేతులే చాలా పెద్దగా ఉంటాయి. నా చేతులు 2 చేతులు పడతాయి తమలపాకులు. అసలు ఎంత పెద్ద సైజు చూసారా. వర్షాకాలం ప్రారంభమైంది కదా, హెల్దీగా పెరుగుతున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఆల్రెడీ నేను ఈ తమలపాకుల గురించి ఒక వ్లాగ్ కూడా చేశానండి. నా మొహం కంటే పెద్దగా ఉందండి తమలపాకు. హెల్దీగా పెరుగుతాయి ఇంట్లో మనకి. సమ్మర్ ఒక్కటే వేడిగా ఉండి పెరగవు అనమాట. ఏంటి కొబ్బరికాయ కొట్టలేదు అని అడగాలనుకుంటున్నారు కదా, తప్పకుండా కొడతానండి. కొంచెం సేపు అయినాక అమ్మవారికి పూర్తిగా పూజ చేసుకుంటాను. షోడశ ఉపచార పూజ చేస్తాను, కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటాను. చూశారు కదా అండి, తులసి చెట్టు ఇట్లా గుబ్బురుగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూశారు కదా. అన్ని డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నానండి. సో గృహలక్ష్మి గారు అడిగిన వీడియో చేశాను. సో మన ఫ్యామిలీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇదండి, మరొక మంచి వ్లాగ్తో తొందరలోనే మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.